ఇవాళ ఈ పతనం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ప్రజలకు తెలుసు. తెలియదల్లా కొంతమంది పెయిడ్ మేధావులకు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి తన పతనాన్ని తాను తెలుసుకున్నాడు కాబట్టి ఆయన తనని తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేని, తన పార్టీ అభ్యర్థుల్ని, చివరికి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టాడు. ఆయన 16వ తారీఖున ప్రకటన చేయకపోయి ఉంటే ఇవాళ కౌంటింగ్ లో ఏజెంట్లు కూడా ఉండేవారు కాదు. ఖచ్చితంగా 26 మంది మంత్రుల్లో 5-6 మాత్రమే గెలుస్తారని నేను అనుకుంటే ఇప్పుడు 5-6 కూడా మిగిల్చే పరిస్థితి లేదు. గెలిస్తే పులివెందులు ఆయన అక్కడ గెలిస్తే 25 మంది మంత్రులు మట్టుకొట్టుకుపోయినట్టే. ఇది ప్రజాగ్రహం కదా. 2009 కన్ఫర్మ్ వారణాసిలో వెనుకబడ్డ ప్రధాని కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యం 6,000 ఓట్లు. 6,000 అంటే పెద్ద నెంబరే, చిన్న నెంబరే. ఇంకొకటి ఏంటంటే రౌండ్ కి కూడా చాలా అంటే మీకు అమేథీలో కూడా స్మృతి ఇరానీ ఓడిపోతుందన్న సమాచారం మాకుంది. ఈసారి చెప్పాను కదండి వెంకటకృష్ణ, అంటే సైలెంట్ చెప్పా, అందరిలా కాదు, కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఏబిఎన్ గట్స్ కి నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే అంటే అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే నిక్కచ్చిగా మీరు ఎదిరించి మాట్లాడతారు, నిజాన్ని ప్రజల కోసం ముందు పెడతా ఉంటారు. కాబట్టి సో ఏబిఎన్ ఛానల్ నేను ఆల్ ద టైమ్ ఐ లైక్ ఇట్. సో ఇక్కడ కూడా నేను చెప్తుంది ఏంటంటే సైలెంట్ వేవ్ అనేది మాకు ఆల్రెడీ ఉంది. నిన్న ఇండియాలో మల్లికార్జున్ ఖర్గే గారు కూడా చెప్పారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇప్పుడు నేషనల్ ఛానల్స్ ఏం చూపిస్తున్నాయి అంటే 290 చూపిస్తున్నాయి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళ ఏజెంట్లు వెళ్ళిపోకూడదని ఒకటే ఒక కారణం, ఆ ఏజెంట్లు వదిలేసి బూతుల దగ్గర ఉండరు ఒక్క గేమ్ తోనే. అదర్వైజ్ ఈసీ చూపిస్తున్నది వేరు. సో ఇప్పటికి ఆల్రెడీ కాంపిటేటివ్ ఇప్పుడు మీరు చూడండి 261 ఇండియా లీడ్ లో ఉంది, 23 అదర్స్ ఉన్నారు. సో మాకు కావాల్సిన 272 ఫిగర్ మేము ఇప్పటికే దాటిపోయినాం. మాకు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో 272 దాటిపోయినాము. సో ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ హ్యావ్ అ గుడ్ న్యూస్ దట్ కాంగ్రెస్ ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఇన్ సెంట్రల్. ఆల్ ది బెస్ట్. బట్ ఇది ఇనిషియల్ లీడ్సే కాబట్టి చాలా మేము ఇప్పుడు మినిమం యావరేజ్ 18 lakhs ఉంటాయి పార్లమెంట్ కి, 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి యావరేజ్ గా. సో ఇవేమవుతాయంటే రౌండ్ కి అటు ఇటు మారిపోతుంటాయి. భారత్ జోడో యాత్ర వెంకటకృష్ణ, భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర, సో వాళ్ళ ఇంతకుముందు చేసిన ఆర్థిక విధ్వంసం కావచ్చు, మతోన్మాదం కావచ్చు, వీటన్నిటిని ప్రజలందరూ కేటగిరికల్ గా చూస్ చేసుకుని ఈసారి కూడా మళ్ళీ దానికి గుడ్ న్యూస్ ఫర్ యూ, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ లీడర్ ఆబ్వియస్లీ అది ఉంటుంది. అది